ప్రతి ఇంట్లో ఉండి తీరవలసిన 5 మెడిసినల్ ప్లాంట్స్. మనకున్న ప్రతి చిన్న హెల్త్ ప్రాబ్లంకి మెడిసిన్ వాడటం అవసరమా? ఇది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చిన్న చిన్న వ్యాధులకు మందు లేకుండా ఇంట్లోనే చికిత్స చేసుకోలేమా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. మెడిసిన్స్ వాడడం కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ వాటిని పదే పదే వాడడం వల్ల మీ రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది మరియు మీ కాలేయం మరియు మూత్రపిండాలపై కూడా నెగిటివ్ ప్రభావం చూపుతుంది. ఈ మాత్రలను నివారించడానికి మరియు సహజంగా చిన్న మరియు పెద్ద వ్యాధులను కూడా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా నయం చేయడానికి మీ ఇంట్లో ఈ 5 మొక్కలను పెంచండి చాలు. అవేంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను, కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆలస్యం చేయకుండా కెమికల్స్తో నిండిన మెడిసిన్స్ నుంచి మిమ్మల్ని కాపాడే వీడియో స్టార్ట్ చేద్దాం. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. టాబ్లెట్స్ మరియు పిల్స్ని నివారించడానికి మరియు సహజంగా చిన్న మరియు పెద్ద వ్యాధులను కూడా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా నయం చేయడానికి ఈ ఔషధ మొక్కలను ఇంట్లోనే పెంచండి. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన నెంబర్ 1 మొక్క తులసి. తులసి మొక్క వేల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ఉపయోగించబడుతున్న శక్తివంతమైన ఔషధ మొక్క. బెస్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని ఇంట్లో పెంచడం చాలా సులభం. మీరు దీన్ని మీ ఇంట్లో ఏ మూలనైనా ఉంచవచ్చు. దాని యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సహజంగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ఇది ఇమ్యూనిటీ పెంచడం, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని దూరం చేయడం, హెయిర్ ఫాల్ ఆపడం, చర్మ సమస్యలను తగ్గించడంతో పాటు దాదాపు 10 రకాల వ్యాధులను ఎటువంటి మెడిసిన్ లేకుండా న్యాచురల్గా తగ్గించగలదు. కాకపోతే ఏ సమస్యకి దీన్ని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకోవడం ముఖ్యం. కాబట్టి వీటి గురించి మన ఛానల్లో సపరేట్గా ఒక వీడియోనే అప్లోడ్ చేశాం. దాంట్లో తులసిని ఉపయోగించి 10 రకాల వ్యాధులను ఎలా దూరం చేసుకోవాలి, దానికోసం ఎలా ఉపయోగించాలి, అలాగే దీన్ని ఉపయోగించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వివరంగా వివరించాం. కావాలంటే మీకోసం మా వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో అయ్యాక వెళ్ళి చూడండి. ఇప్పుడు మీరు ఇంట్లోనే సులభంగా పెంచుకోగలిగిన మరొక మొక్క గురించి తెలుసుకుందాం. ఇది మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. నెంబర్ 2 అలోవెరా లేదా కలబంద. ఇంట్లో అలోవెరా మొక్కను పెంచుకోవడం కూడా చాలా సులభం. ఈ మొక్కలకు ఎక్కువ జాగ్రత్త అవసరం లేదు మరియు ఎలాంటి వాతావరణంలోనైనా సులభంగా పెరుగుతుంది. ఈ మొక్క దాదాపు సగం రోజు పాటు డైరెక్ట్ సన్లైట్ లో ఉండాలని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇండైరెక్ట్ సన్లైట్ ఉన్న ప్లేస్కి మార్చుకోవచ్చు. అలాగే దీనికి ఎక్కువ నీరు పోయకుండా జాగ్రత్త వహించండి, ఎందుకంటే ఎక్కువ నీరు ఇస్తే ఇది ఖచ్చితంగా కుళ్ళిపోతుంది. నేల కొద్దిగా తేమగా ఉండేలా తగినంత నీరు అందించండి, సరిపోతుంది. కలబంద వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన చర్మానికి చాలా మేలు చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. మీ చర్మం ఎండకి గురి కావడం వల్ల ఎర్రగా మారి వడదెబ్బ, చికాకు మరియు నొప్పి వంటి సమస్యలు ఎదురైతే మీ చర్మంపై కలబంద జెల్ని పూయవచ్చు. దీనికోసం ఒక చిన్న కలబంద రెబ్బను తీసుకొని లోపల ఉన్న తెల్లటి జెల్ తీసుకొని నేరుగా మీ చర్మానికి పూయండి. చికాకు నుంచి మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది మరియు మీ సమస్య త్వరగా నయం కావడం ప్రారంభం అవుతుంది. మీకు తెలుసా, ఈ జెల్ను ప్రతిరోజు మాయిశ్చరైజర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు, ఎందుకంటే ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది, ఆరోగ్యంగానూ ఉంచుతుంది. వందల కొద్దీ డబ్బులు పెట్టి కెమికల్స్తో నిండిన మాయిశ్చరైజర్ ఉపయోగించాల్సిన అవసరమే పడదు. కలబంద యొక్క మరొక ప్రయోజనం జీర్ణ ఆరోగ్యం మరియు శరీరాన్ని డీటాక్స్ చేయడం. మీ జీర్ణశక్తిని పెంచడానికి మరియు మీ శరీరాన్ని డీటాక్స్ చేయడానికి మీరు కలబంద నుంచి రసం తయారు చేసుకోవచ్చు. ఇది మీ కడుపుకి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది మరియు శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీనికోసం ముందుగా మీరు తాజా 1 టీ స్పూన్ జెల్ని తీసుకొని దాన్ని వాటర్ లేదా జ్యూస్లో కలుపుకొని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇది మీ కడుపును శుభ్రపరుస్తుంది మరియు మీ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, కలబంద రసాన్ని కొద్దిగా మాత్రమే ఉపయోగించాలి, ఎందుకంటే ఇది చాలా బలంగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తే ఇది కడుపు నొప్పి, వికారం లేదా వాంతికి కారణం అవుతుంది.
తక్కువ మొత్తంలో మాత్రమే ఉపయోగించండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి వర్ధన్ ఆయుర్వేద ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు చూడాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన మూడవ మొక్క పుదీనా. పుదీనాను పెంచడం కూడా చాలా చాలా సులభం. మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. మీరు దీన్ని ఇంటి లోపల ఎక్కడైనా కూడా సులభంగా పెంచుకోవచ్చు. పుదీనాతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి ప్రయోజనం మీ జీర్ణ ఆరోగ్యం. పుదీనా మీ కడుపుకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు తరచుగా కడుపు ఉబ్బరం లేదా జీర్ణ సమస్యలు ఉంటే అలాంటి సందర్భాల్లో మీరు పుదీనా ఆకులను మరిగించి టీ తయారు చేసుకొని తాగొచ్చు. దీనికోసం మీరు 1 కప్పు నీటిని మరిగించి అందులో కొన్ని తాజా పుదీనా ఆకులను వేయండి. ఒక 5 నిమిషాలు మరిగించి ఆ తర్వాత వడకట్టి గోరువెచ్చగా అయ్యాక తాగండి. ఒకవేళ మీరు తరచుగా తలనొప్పి లేదా మైగ్రేన్తో బాధపడుతుంటే ఉపశమనం పొందడానికి మీ ఆహారంలో నేరుగా పుదీనాను ఉపయోగించవచ్చు. ఎందుకంటే దీంట్లో ఉండే మెంథాల్ సహజంగా తలనొప్పిని తగ్గిస్తుంది మరియు రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది. ముఖ్యంగా దీని యొక్క బలమైన వాసన మరియు దానిలో ఉండే మెంథాల్ శీతాకాలంలో జలుబు, దగ్గు మరియు ముక్కు లేదా ఛాతీలో రద్దీ నుంచి గొప్ప ఉపశమనాన్ని అందిస్తాయి. ఇక నెంబర్ 4 లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్ అనేది దాని ప్రశాంతత ప్రభావాలు మరియు జీర్ణశక్తి ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన సువాసన గల హెర్బ్. ఈ మొక్క సన్లైట్ లో బాగా వృద్ధి చెందుతుంది. లెమన్ గ్రాస్ యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు డైజెస్టివ్ ఫ్రెండ్లీ లక్షణాలు జీర్ణ ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి. ఈ లక్షణాలు కడుపు ఉబ్బరం తగ్గించడంలో మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో మీకు అద్భుతంగా సహాయపడతాయి. మీకు అలాంటి జీర్ణ సమస్యలు ఉంటే మీరు లెమన్ గ్రాస్ టీ తయారు చేసుకుని తాగవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా 1 కప్పు నీటిని వేడి చేసి దాంట్లో కొన్ని లెమన్ గ్రాస్ ఆకులను కట్ చేసి వేయండి. 5 నుంచి 7 నిమిషాలు మరిగించి తర్వాత దాన్ని వడకట్టుకొని గోరువెచ్చగా అయ్యాక తాగండి. ఈ టీ మీ జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది. ఉబ్బరం మరియు ఇతర జీర్ణ సంబంధిత సమస్యల నుంచి బయటపడడానికి కూడా సహాయం చేస్తుంది. అలాగే ఇది ఒత్తిడి మరియు ఆందోళన నుంచి ఉపశమనం అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒకవేళ మీరు ఒత్తిడి లేదా ఆందోళనను ఎదుర్కొంటుంటే ఈ లెమన్ గ్రాస్ యొక్క సువాసన మీకు సహజంగా పనిచేయడానికి సహాయపడుతుంది. దీనికోసం మీరు దాన్ని టీని తయారు చేసుకొని రోజు 2 సార్లు హాయిగా తాగొచ్చు. అంతేకాకుండా లెమన్ గ్రాస్ యొక్క ఎసెన్షియల్ ఆయిల్ అరోమా థెరపీలో బాగా ప్రాచుర్యం పొందింది. మీకు నిద్ర పట్టడంలో ఇబ్బంది లేదా ఒత్తిడిగా అనిపిస్తే మీరు ఈ ఆయిల్ని డిఫ్యూజర్లో కలిపి మీ గదిలో హాయిగా చల్లుకోవచ్చు. లేదా మీ స్నానపు నీటిలో కొన్ని చుక్కలు వేసి స్నానం చేయొచ్చు. ఇది చాలా విశ్రాంతినిస్తుంది. ముఖ్యంగా మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మీ శరీరం కూడా ప్రశాంతంగా మారుతుంది. మీరు దీని నుంచి చాలా మంచి రిలాక్సేషన్ని పొందుతారు. నెంబర్ 5 వాము. వాము చాలా సాధారణంగా పిండి వంటల్లో వాడుతూ ఉంటాం. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన మొక్కలలో వాము కూడా ఒకటి. ఎందుకంటే దీంట్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. వర్షాకాలంలో చాలా మందికి జలుబు చేస్తూ ఉంటుంది. దీనివల్ల ముక్కు మూసుకుపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్యని వాము దూరం చేస్తుంది. దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది మరియు శ్వాసకోశ ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని వాము గింజలు తీసుకొని క్రష్ చేయాలి. అందులో కొద్దిగా బెల్లం కలిపి వాటిని నమలాలి. రోజుకి 2 నుంచి 3 సార్లు చేయండి. దీనివల్ల జలుబు తగ్గుతుంది. చాలా మంది జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి వాము చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపు నొప్పి, కడుపులో ఇబ్బంది ఇటువంటివన్నీ కూడా దూరం అవుతాయి. దీంతో పాటు అల్సర్స్ కూడా తగ్గుతాయి. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ముందుగా 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాముని తీసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ అల్లం వేయండి. వీటన్నిటిని గ్లాస్ నీటిలో మరిగించి గోరువెచ్చగా అయ్యాక తాగండి. మంచి రిలీఫ్ దొరుకుతుంది. దీన్ని పెంచుకోవడం ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో,
దీన్ని పెంచడానికి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. ఇది చిన్న కుండలు మరియు ఇండోర్ ప్రదేశాల్లో వేగంగా పెరుగుతుంది. మీరు కొన్ని వాటర్ మరియు సన్లైట్ అందేలా చూసుకుంటే చాలు. చూసారు కదా, చూడటానికి చిన్నగా కనిపించే ఈ 5 మొక్కలు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అందిస్తున్నాయో. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే వెళ్ళండి, ఈ మొక్కలు ఎక్కడున్నా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. అలాగే ఈ 5 మొక్కలలో మీ ఫేవరెట్ మొక్క ఏంటో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగడానికి సంకోచించకండి. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము 26 ఏళ్లగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను నివారించాం. అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదాకి వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.